బ్రేకింగ్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రావెల్స్ బస్సు కారు ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందారు. ఈ ఘటనలో కారు డ్రైవర్కు గాయాలు కాగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రావెల్స్ బస్సు కారును ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శంకర్ జాయిన్ అవుతున్నారు. శంకర్, చాలా విషాదకరం. ఏ టైంకి జరిగింది అండ్ ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది? మొత్తం ఎంతమంది ప్రయాణిస్తున్నారు ఇటు బస్సులో అటు కారులో? జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున అయితే తీవ్ర విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే జాతీయ రహదారిపై అయితే అతివేగంగా ఐదుగురు కుటుంబాల్లో చీకట్లు నింపిందని కూడా చెప్పుకోవచ్చు. చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ శివార్లో అయితే ఓ ప్రైవేటు ట్రావెల్స్ మరియు అలాగే బస్సు ముఖాముఖి ఢీకొట్టడంతో అయితే భీకర ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారు డ్రైవర్స్ అయితే తీవ్ర గాయాలతో అయితే మృత్యువాసులో పోరాడుతున్నాడని కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా స్థానికులు అలాగే పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం అయితే అతివేగంగా తీసుకొచ్చిన ప్రైవేట్ ట్రావెల్ ఏదైతే ఉంటుందో ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఎదురుగా వస్తున్న కారును బలంగా ఢీకొట్టిన వేగానికి కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుచ్చైంది. బస్సు కిందికి కూడా తీసుకెళ్లిన పరిస్థితి కనపడుతుంది. అయితే కారులో ప్రయాణిస్తున్న నలుగురు ఎవరైతే ఉంటారో నలుగురు తీవ్ర రక్తస్రావానికి ఘటన స్థలాల్లోనే కన్నుమూశారని చెప్పుకోవచ్చు. మృతులు పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సింది. వారు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారని ఇంకా తెలియాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ ప్రమాదంలో మొత్తం కారు డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు అయితే సమాచారం అందించారు. క్షేత్రవ్యాప్తిని హుటాహుటిగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉంటుందో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి కనపడుతుంది. అయితే డ్రైవర్ పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్లు కూడా వైద్యులు తెలుపుతున్న పరిస్థితి కనపడుతుంది. సమాచారం అందుకున్న వెంటనే చిట్యాల పోలీసులు ఎవరైతే ఉంటారో చిట్యాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయ చర్యలు చేపట్టారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాన్ని ట్రైన్ సాయంతో అయితే బయటకు తీసి పోస్ట్ మార్టం నియమంతో అయితే ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించిన పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా ఈ ప్రమాదానికి కారణం అయితే జాతీయ రహదారి అయితే కాసేపు ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పుకోవచ్చు. సుమారుగా 2 నుండి 3 కిలోమీటర్లు అయితే ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కనబడుతుంది. వెంటనే స్థానికుల సహాయంతో అయితే ఆ నుజ్జునుజ్జమైన కారు ఏదైతే ఉంటుందో క్రేన్ సహాయంతో బయటికి పక్కకు తీసి ట్రాఫిక్ ని క్లియర్ చేసిన పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా ప్రైవేట్ ట్రావెల్ బస్ ఏదైతే ఉంటుందో అతివేగమే దీనికి కారణమని స్థానికులు తెలుస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కారు ఏదైతే ఉంటుందో కారు అతివేగంగా వచ్చి ఈ బస్సు దిద్దుకోవడంతో అయితే బస్సు కిందికి కారు దూసుకెళ్లింది. కారులో ఉన్న 5గురు ఎవరైతే ఉంటారో 5గురిలో 4గురు వెంటనే అక్కడే స్పాట్ అయితే చనిపోవడం జరిగింది. చనిపోయిన వారిని అంతా కూడా ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం తరలించారు. డ్రైవర్ కు అయితే పరిస్థితి విషమంగా ఉందని కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వెంటనే చిట్యాల పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించారు. సమాచారం అందించిన వెంటనే చిట్యాల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు వచ్చేసరికి కారులో మృతదేహాలన్నీ కూడా ఇరుక్కుపోయి ఉన్నాయి. క్రేన్ సాయం అలాగే స్థానికుల సాయంతో అయితే కార్ని పక్కకు తీసి దాంట్లో ఉన్న మృతదేహాల్ని బయటికి తీసే ప్రయత్నం చేశారు. తీసిన తర్వాత వాటిని ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించిన పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా కేసు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అసలు వీరు ఎక్కడి నుండి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఘటనకి అంటే ప్రమాదానికి కారణాలు ఏంటని ఇంకా తెలియాల్సి ఉంది. సతీష్, థ్యాంక్ యూ శంకర్.